సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులు ఫర్ సేల్. విలేజ్ డెవలప్మెంట్ పేరుతో 28,60,000కు వేలం పాడుకొని 10 మంది వీడీసీ సభ్యులు చట్టవిరుద్ధంగా తీర్మానం చేశారు. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్లో అమ్మకానికి పెట్టిన పదవుల విషయంలో వివాదం ముదిరింది. ఈ వేలాన్ని వ్యతిరేకించిన వారిపై గ్రామ బహిష్కరణ చేశారు. నిరాకరించిన వారిని కుల బహిష్కరణ కూడా చేస్తూ తీర్మానం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి తహసీల్దార్ వద్ద పోలీసులు 10 మంది వీడీసీ సభ్యులను బైండ్ ఓవర్ చేశారు. ఇకపై ఇలాంటి కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక జగ్గసాగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్ కావడంతో 12 మంది నామినేషన్ వేశారు. సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులు ఫర్ సేల్ రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి. విలేజ్ డెవలప్మెంట్ పేరుతో 28,60,000కు వేలం పాడుకొని 10 మంది వీడీసీ సభ్యులు చట్టవిరుద్ధంగా తీర్మానం చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సందీప్? అయితే 17 కుల సంఘాలకు సంబంధించి వారంతా కూడా ఏకగ్రీవంగా ఒక సర్పంచ్ ఎన్నుకోవాలని అనుకున్నారు. కానీ గ్రామంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో చాలా మంది వ్యతిరేకించారు. కానీ వాళ్లకు తెలియకుండానే ఈ 12 మంది ఎవరైతే 17 కుల సంఘాలు ఉన్నాయో వారంతా కూడా 26,60,000కు వేలంపాట పాడి సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ అమౌంట్ కూడా ఒక వీడీసీ సభ్యుడికి అప్పచెప్పారు. ఆ తర్వాత నిన్న ఉప సర్పంచ్ పదవికి కూడా వారు వేలంపాట పాడేటువంటి క్రమంలో మిగతా వాళ్ళు అడ్డుకున్నారు. ఎందుకంటే తాము కూడా పోటీలో ఉంటామంటూ మరొక వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఎవరైతే వీడీసీ సభ్యులు ఉన్నారో వారంతా కూడా వీరందరినీ సామాజిక బహిష్కరణ చేస్తూ తీర్మానం చేశారు. వారికి ఏ హోటల్లో కూడా ఛాయ్ తాగేందుకు వీల్లేదు, అలాగే ఏ కిరాణా షాప్ లో కూడా ఒక సామాను కూడా ఇవ్వద్దంటూ తీర్మానం చేశారు. అది కూడా జరిగింది. ఈ క్రమంలో నిన్న వాళ్ళంతా ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓతో సహా తహసీల్దార్ అలాగే స్థానిక అధికారులు వచ్చి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినలేదు. దీంతో 10 మందిని వీడీసీ సభ్యులు బైండ్ ఓవర్ చేశారు. ఈ కుల బహిష్కరణ చేసినందుకు గాను మరొక 10 మందిని కూడా అరెస్టు కేసు అయితే నమోదు చేశారు. మొత్తానికైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ రకంగా వేలంపాట పడడము, కుల బహిష్కరణ చేసేయమనేటువంటిది విరుద్ధం అంటూ అధికారులు అయితే తేల్చి చెప్పారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి జగ్గసార్ గ్రామంలో మొత్తానికైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ఆగడాలతో పాటు ఇటు మొత్తానికైతే ఒక వివాదం కొనసాగుతుంది. చట్టవిరుద్ధంగా చేసినటువంటి దానికి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా అధికారులు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి 10 మంది పైన బైండ్ ఓవర్ అయ్యారు. 10 మంది పైన కేసు నమోదైంది. మరి చూడాలి ఇవాళ ఏం జరుగుతుంది. మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఎలక్షన్లకు వెళ్తారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారనేది మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.